అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. టీ20 ప్రపంచ కప్ 2026లో సంజు శాంసన్ భారత్ తరపున అతిపెద్ద మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. టోర్నీ ఆరంభంలో రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన అవకాశం వచ్చినప్పుడు కేవలం 5 మ్యాచ్ల్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి సంజుకు అంత సులభంగా జరగలేదు. చిన్నతనంలో ఎదురైన అవమానాలు, తండ్రి చేసిన త్యాగం అతన్ని నేడు ఈ స్థితిలో నిలబెట్టింది. సంజు తండ్రి శాంసన్ విశ్వనాథ్ అప్పట్లో ఢిల్లీ పోలీసులో కానిస్టేబుల్ గా ఉండేవారు. కొడుకు ప్రతిభకు ఢిల్లీలో గుర్తింపు లభించకపోవడంతో ఆయన ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి కుటుంబాన్ని కేరళకు మార్చేశారు. అప్పట్లో కేరళలో క్రికెట్ వ్యవస్థ అంత బలంగా లేదు. పైగా చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం అనేది ఒక పెద్ద రిస్క్. కానీ తన కొడుకుపై ఉన్న నమ్మకంతో ఆయన వెనుకడుగు వేయలేదు. కేరళకు వెళ్లిన తర్వాత సంజు రెట్టింపు కష్టపడ్డాడు. అండర్ 13 స్థాయిలో 5 మ్యాచ్ల్లోనే 973 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 17 ఏళ్లకే రంజీ ట్రోఫీలోకి అడుగుపెట్టి కేరళ తరపున సెంచరీలతో చెలరేగాడు. ఆపై ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరి ఎమర్జింగ్ ప్లేయర్ గా అవార్డు గెలుచుకున్నాడు. ఆ నిలకడైన ప్రదర్శనే అతడికి టీమిండియా తలుపులు తెరిచేలా చేసింది. సంజు ప్రదర్శనపై విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అద్భుతమైన టోర్నమెంట్ ఆడావు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కు నువ్వు పూర్తి అర్హుడు సంజు. జట్టుకు అవసరమైన సమయంలో అద్భుతంగా రాణించావు. నీ విజయం పట్ల చాలా సంతోషంగా ఉంది చేటా అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఎదురు దెబ్బలే విజయానికి పునాదులని సంజు శాంసన్ మరోసారి నిరూపించాడు. తండ్రి నమ్మకాన్ని నిలబెట్టి దేశానికి ప్రపంచ కప్ అందించిన సంజు కథ ఎందరో యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలిచింది. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న శాంసన్ అద్భుత ఆటతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును కూడా గెలుచుకున్నాడు. సో చూసారు కదా సంజు శాంసన్ కదా. సో ఓటమి ఎదురైనా అవమానాలు ఎదురైనా సరే తనకి అవకాశం వచ్చినప్పుడు తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. సో సంజు శాంసన్ కి కూడా మీరు ఫ్యాన్స్ అయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.